అందరికీ నమస్కారం. ఈ యొక్క ప్రపంచ వాసులకు, నా వ్యూవర్స్కు, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్కరికి నాకు శిరసావందనములు. ఎన్నో సంస్థలు అంతేకాకుండా మన గ్లోబల్ కానీ క్లైమేట్ సంబంధించినవి కానీ ప్రపంచవ్యాప్తంగా పోల్చుకుంటే మన భారతదేశంలో 2002 నుంచి 2022 వరకు దాదాపుగా 18,200 ఎకరాల భూమి సహజ అడవి సంపద కోల్పోయినామండి. అంటే దాదాపుగా 19,000 ఎకరాల భూమి వరకు కోల్పోవచ్చు అని లెక్క అంచనా ఈ 2025 వరకు. అంతేకాకుండా ఈ ప్రకృతిలో అంటే ఈ గ్లోబల్ అంటే ఈ భూ ఉపరితలం మీద ఉండవలసిన సహజ స్థితిగతులు, సహజ వాయువులు, ఈ భూమి మీద ఉండవలసిన విషపూరితమైన పదార్థాలతోని, విషవాయువులతోని ప్రతి స్త్రీ ఎప్పుడైతే గర్భం ధరిస్తుందో సహజ ప్రసవానికి ప్రయత్నం చేసే సమయంలో లేక వాళ్ళ యొక్క హార్మోన్ సిస్టమ్ ఇన్బ్యాలెన్స్ ఉండడం వలన ఆటోమేటిక్గా ఒక సంవత్సర కాలంలో 2023 సంవత్సరంలో 202 దేశాల్లో పరిశోధన చేస్తే దాదాపుగా 2,60,000 మంది మరణం జరుగుతుంది. అంటే ఒక భూతదాయకమైన ఒక భూదేవి అటువంటి స్త్రీని మనం కోల్పోతున్నాం అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరి నేను 2 చేతులు జోడించి పెట్టేది ఒకటే, ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ఇక నుంచైనా చెట్టును పెంచండి. అంతేకాకుండా పోషకమైన పదార్థాలను ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ తింటే అలాంటి వాటిలో ఈ యొక్క ఇది దాదాపుగా తిప్పతీగ, ఇది పులిసేరు చెట్టు, ఇది కాశగడ్డి, ఈ 3 సమూలంగా చేసుకొని ఇంట్లో అప్పుడప్పుడుగా ఏదైనా ఒక తిను పదార్థాలుగా చేసుకుని ఉపయోగించిన ఆయిల్ పుల్లింగ్ చేసుకుని ఒకటే. అంతేకాకుండా నేను ఒకటే చెప్తున్నా, ఆయుర్వేద మన సొంత ఊళ్ళలో, పట్టణాల్లో కానీ పల్లెటూళ్ళలో కానీ మన యొక్క వీధి చుట్టైనా కానీ మత్తు పానీయాలకు బానిసై ఎవరైతే ఇంటి ముందు కానీ పక్క వీధులలో కానీ ఇతరులకు హాని కలిగించే మత్తు పానీయాలు కానీ సేవించడం కానీ, సేవించే సమయంలో బజార్ల మీద కానీ, ఈ సీసీ రోడ్డు మీద కానీ, డాంబర్ రోడ్డు మీద తిరగడం వల్ల కానీ, లేక మలమూత్రాలను విసర్జించి ఈ ప్లాస్టిక్ భూతమైన ఇతర గృహాల మీద ఎవరైతే ప్రయోగింపజేస్తారో ఆటోమేటిక్గా ఆ ఇంటి చుట్టూ కానీ ఆ యొక్క వీధులలో ఎప్పుడో ఒకసారి సీసీ కెమెరా లాంటి యంత్రాల మీద వాళ్ళ ఫోటోలు పడ్డా ఆ కెమెరాలో ఉండగాని చట్టపరమైన, శాసనపరమైన యొక్క రాజ్యాంగాన్ని, అంబేద్కర్ ఇచ్చిన యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని వాళ్ళకి శిక్ష అర్హులుగా ఆ శిక్షించే సమయంలోకి దిగజారే అవకాశం ఉంటుంది. అలాంటివి చేయకుండా మంచి చెట్టును పెంచి ప్రకృతిని కాపాడి మన యొక్క భూతాదాయకమైన భూదేవి అటువంటి మన స్త్రీమూర్తులను, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి పురుషుడిని ప్రతి స్త్రీని సకల జీవులను కాపాడుకోవడానికై చెట్టును పెంచాలని ఆశించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటూ, అంతేకాకుండా ఒకటేనండి ఆయుర్వేద ప్రతి ఒక్కరిలో దేశం మీద మంచి అభిప్రాయం రావాలి, మత్తుపాయలో దూరం కావాలి. అలాంటి దూరం పెట్టి మంచి భారతదేశంగా సస్యశ్యామల చేస్తారని ఆశించుకుంటూ నేను సెలవు తీసుకుంటూ జై హింద్.